తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం, గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ కావచ్చు మీకు పనిచేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడిని కలిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్కి సంబంధించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి, డెకాయిట్ అని చెప్పడం, కాబట్టి బీహార్ కా చోర్ అని చెప్పడం, ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు? నాకు అదే విచిత్రంగా ఉందండి. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి వీళ్ళు ఈ రోజున వాళ్ళే ఏ రకంగా అవసరమయ్యారు అనేది మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి. రెండోది వచ్చేటప్పటికి చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం లాంటి పరిస్థితుల్లో లోకేష్ ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ గారు డైరెక్ట్గా, ఎందుకంటే చెప్పడం కూడా జరిగిందట, జగన్మోహన్ రెడ్డి గారు బాగా ప్రజల్లో ఉన్నాడు, ఇప్పుడు నేను ఏ వ్యూహం మీకు చెప్పినా కూడా అది సక్సెస్ అవుతుందనేటటువంటి ఆశ అయితే నాకైతే లేదు. మీరైతే వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేనేదో మీ వెనకాల ఉంటానే తప్ప మీకు నా వ్యూహం ఎంతవరకు మీకు సెట్ అవుతుంది, ఎంత మటుకు మీరు సక్సెస్ అవుతారనేది నేనైతే చెప్పలేనని ఆయన స్టార్టింగే చెప్పేసేసాడు. కాకపోతే వీళ్ళు ఏంటంటే మీరు ఉంటే చాలు, మీరు సపోర్ట్ చేస్తే చాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనేటటువంటి టైప్ అన్న విషయం మనకి మొదటి నుంచి తెలుసు కదా. బీజేపీనే తిడతారు, మళ్ళీ బీజేపీ కాళ్ళే పట్టుకుంటారు. పవన్ కళ్యాణ్నే తిడతారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ కాళ్ళే పట్టుకుంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందయ్యా. నిన్నగాక మొన్న లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదో చూశాను నేను. అసలు అందులో అట్లీస్ట్ డిప్యూటీ సీఎం అయినా పవన్ కళ్యాణ్కి ఇస్తారా అని అడిగితే అదంతా మా నాన్నగారి నిర్ణయమే తప్ప మేము తీసుకునే నిర్ణయం కాదు అని చెప్పారంటే, అతను 10 ఏళ్ళు రాసిచ్చి బాండ్ పేపర్ మీద ఏదో ఆస్తిలాగా జనసేన కార్యకర్తల్ని, జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు పాదాక్రాంతం చేసి ఏదో బాండ్ పేపర్ రాసిచ్చినట్టు, ఆస్తి పేపర్లు రాసిచ్చినట్టు రాసిచ్చేస్తే అసలు అది నన్ను ఒక పార్టీ అంటారా? నిజంగా నాకు షామియానా కొట్టు గుర్తొస్తూ ఉంది. ఎందుకంటే ఒక షామియానా కొట్టు, ఒక ఈవెంట్స్, ఇవే గుర్తొస్తున్నాయి జనసేన నేతను చూస్తుంటే నాకు. ఎందుకంటే ఎవరికి ఏ టైంలో మాకు ఈవెంట్ చేసి పెట్టాలండి అంటే ఆ రోజు ఇప్పుడు ఈరోజు రాజమండ్రిలో చేసి పెట్టాలి, రేపు వైజాగ్లో చేసి పెట్టాలి, ఈరోజు ఎల్లుండి విజయవాడలో చేయాలని చెప్పని ఈవెంట్స్ చేయడానికి కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో పండగలకి, సందర్భాలకి ఆ టైప్లో ఎలా అయితే ప్రతిదీ కూడా రెంట్కి ఇచ్చి అక్కడ ఈవెంట్స్ కంప్లీట్ చేసుకొని వస్తారో ఆ టైప్లో ఒక రాజకీయ పార్టీ దిగజారిపోతుందనేటటువంటి పరిస్థితి నేను ఒక పవన్ కళ్యాణ్ గారి పరిస్థితిలోనే చూస్తూ ఉన్నాను నేను. ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే నారా లోకేష్ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడే ఉంటాడు. ఎందుకంటే విజనరీ లీడరు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పడం కావచ్చు. డిప్యూటీ సీఎం అయినా పవన్ కళ్యాణ్కి ఇస్తారంటే అది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఎట్లా జనసైనికుల్లోకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? ముఖ్యంగా కాపు కమ్యూనిటీ ఎట్లా తీసుకోవచ్చు ఈ అంశాన్ని? చాలామంది కాపులు నోరు తెరిచి ఉమ్మేస్తున్నారన్నమాట. నిజంగా నీ పరిస్థితి ఇంత దిగజారిపోయింది, కాపులు అనేటటువంటి పదం నీ నోట్లోంచి రావడం కూడా మేము చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతున్నామని చెప్పని మీడియాలోనే చాలామంది ఎంత పబ్లిక్గా పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీ పెట్టి 12 సంవత్సరాల పైన అవుతుంటే ఎవరైనా సరే, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు అంతెందుకు వాళ్ళ ఇంట్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకోండి. 6 నెలల్లో పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి ఎంతో ఇదిగా రాష్ట్రమంతా తిరిగాడు, తన మనుషుల్ని నిలబెట్టుకున్నాడు, మరి 18 మందిని గెలుచుకున్నాడు. తర్వాత విలీనం సంగతి మీరు పక్కకు పెట్టేసేస్తే తనంటూ తాను ప్రూవ్ చేసుకున్నాడా లేదా? అసలు ఆ ప్రూవ్ చేసుకోవడానికి నీకు ఇంత మటుకు భగవంతుడే అవకాశం ఇవ్వలేదు అంటే భగవంతుడే నిన్ను నమ్మలేదు. నువ్వు ఒక రాజకీయ నాయకుడు అని భగవంతుడే నిన్ను నమ్మలేదు, ప్రజలే నిన్ను నమ్మట్లేదు. ప్రజల దగ్గరికేమో ప్రజలు వెళ్ళి నేను ఇండివిజువల్గా పోటీ చేస్తే మీరు నాకు ఓటేస్తారన్న నమ్మకం నాకు లేదని ప్రజల్ని తిడతావు. నా దగ్గరికి కేవలం వస్తారే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని ప్రజల్ని తిట్టేస్తావు నోటుకొచ్చినట్టు. మీరేమో ఏమండి, మీరు కార్యకర్తల్ని కొంచెం పెద్దవాళ్ళు ఆ యొక్క ఒక వాటిల్లో జనసేనలో ఉన్నటువంటి కొంచెం కీలకమైనటువంటి వ్యక్తులు, సార్ మీరు చేస్తున్న పని ఏంటి సార్, ఇది కరెక్ట్ కాదు సార్, మన పార్టీకంటూ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు సార్ అని చెప్పని ఆయన్ని క్వశ్చన్ చేస్తే మీరు వైసీపీ కోవర్టుల్లా ఉన్నారు, మీరు వైసీపీ కోవర్ట్లు అయితే నువ్వేంటి, టీడీపీకి నువ్వేంటి?
నువ్వు వెళ్ళి దిగజారిపోవడమే కాకుండా జనసేన కార్యకర్తల్ని కూడా ఈనాడు వాళ్ళ పరిస్థితిని దిగజార్చావు. ఇంకా పైగా చంకలు గుద్దుకుంటున్నావు. నువ్వు నిరూపించుకోలేవు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తాను. ఏంది నువ్వు లేకుండా చేసేది నాకు అర్థం కావట్లా. ఏం లేకుండా చేస్తావు? మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను తెలంగాణలో నీకెట్టా బుద్ధి చెప్పారో అట్లా బుద్ధి చెబితే కానీ ఇక నువ్వు రాజకీయాల నుంచి పక్కకు తొలగే పరిస్థితి నీకు లేకుండా ఉండదు. చూస్తూ ఉండు, నీకు అదే పరిస్థితి నీకు తెలంగాణలో ఎట్లా అయితే 8 మందికి 8 మంది కూడా కుప్పగూలిపోయారో ఇక్కడ నువ్వు పోటీ చేస్తున్న 28 నీతో సహా ఇక్కడ కూడా నీకు అదే రిపీట్ అయితే తప్ప నీ నోటి దూలకి మాత్రం ఒక సమాధానం అనేది దొరకదని చెప్పని నా అభిప్రాయం. ఖచ్చితంగా అదే రిపీట్ అవుతుంది. ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా, శత్రుముఖలు ఎంతమంది ఏకమైనా కూడా విజయం వరించేది జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే. భగవత్ ఆశీస్సులు కానీ, ప్రజల ఆశీస్సులు కానీ, ఆయన నిజాయితీగా పనిచేసినటువంటి విధానం కానీ, ప్రజల కోసం ఏదో చేయాలనేటటువంటి ఆయన తాపత్రయం కానీ ప్రతిదీ కూడా ఆయన్ని విజేతగా నిలబెడుతుంది.